బిబ్లియోస్ అనే గ్రీక్ పదం నుండి వస్తుంది. బిబ్లియోస్ అనే గ్రీక్ పదం నుండి వస్తుంది. దానికి అర్థం ఏంటంటే పుస్తకం అని అర్థం. సో దానిలో పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథం ఉన్నాయి. అందులో రెండు సాధారణమైన ప్రత్యక్షతలు దేవుడు ఇచ్చాడు. ఒకటి జనరల్ రెవల్యూషన్ అంటారు, దాన్ని ఏమంటే సాధారణమైన ప్రత్యక్షత. రెండవది అది ప్రత్యేకమైన ప్రత్యక్షత, స్పెషల్ రెవల్యూషన్ అంటారు. సాధారణమైన ప్రత్యక్షత దేనికోసం అంటే కనిపించేటి అన్ని, భూమి గురించి, ఆకాశం గురించి, సూర్యుడి గురించి, చంద్రుల గురించి, నక్షత్రాల గురించి, ఇవన్నీ సాధారణంగా దేవుడు ప్రత్యక్షతను ప్రజలకు చూపించాడు, ఆ రచయితలకు. అదేవిధంగా దేవుడు స్పెసిఫిక్గా కూడా రెవల్యూషన్, ప్రత్యేకమైన ప్రత్యక్షతను దేవుడు ఇచ్చాడు. అంటే స్థలం కావచ్చు, దేవుడు మనుషుల గురించి కావచ్చు ఆయన మాట్లాడాడు. ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క స్థలం